హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సెకండ్ రోజు అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ట్రిప్ అయితే పడింది. పికప్ వచ్చేసి మనకి కేపీహెచ్పి కాలనీలో బస్ స్టాప్ దగ్గర అయితే ఉన్నారు. వెళ్ళి పికప్ చేసుకుందాము. ఓకే, అక్కడికి అమ్మ ట్రాఫిక్ జామ్ అయితే అయింది. అక్కడికి వెళ్ళేలోపు క్యాన్సిల్ చేయకుండా ఉంటే బాగుండు. కాల్ చేస్తున్నాం కానీ కలవట్లేదు. చాలాసేపటి నుంచి కాల్ చేస్తున్నా, వాళ్ళకి కాల్ కలవట్లేదు. ఈరోజు పొద్దున్న నుంచి ఓలా వెళ్ళి చూద్దాం. లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. బస్ స్టాప్లో ఉన్నారు, కేపీహెచ్పి బస్ స్టాప్లో అయితే ఉన్నారు. మనకి డ్రాప్ అయితే ఫిలిం నగర్కే పడ్డది. సేమ్ ఫిలిం నగర్ దగ్గరికి. చూద్దాం, అక్కడ ఎవరి హౌస్ అయితే అవైలబుల్లో ఉందో వాళ్ళ హౌస్ అయితే చూపిస్తాను. సెలబ్రిటీ హౌస్ అయితే చాలాసేపటి నుంచి కాల్ చేస్తున్నాను, వీళ్ళకైతే కలవట్లేదు. చూద్దాం, ఇంకోసేపు చూసి ఇంకా క్యాన్సిల్ చేసుకోవటమే, ఇంకేం లేదు. లాస్ట్కి అయితే మనకి వీళ్ళే మన కస్టమర్స్ అయితే పికప్ చేసుకుందాం. పికప్ చేసుకొని ఫిలిం నగర్కి అయితే వెళ్ళిపోదాం. వీళ్ళనైతే పికప్ చేసుకున్నాను. డ్రాప్ అయితే మనకి 14 కిలోమీటర్లు చూపిస్తుంది. కేపీహెచ్పి నుంచి ఫిలిం నగర్ దగ్గరికి అయితే 14 కిలోమీటర్లు చూపిస్తుంది. చూద్దాం అక్కడ ఎవరి హౌస్ దగ్గరలో ఉందో లొకేషన్ బట్టి తెలుస్తుంది. దగ్గరికి ఏ హౌస్ అయితే ఉంటుందో ఆ హౌస్ మీకు చూపిస్తాను. చూద్దాం. డ్రాప్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసిన. డ్రాప్ వచ్చేసి మనకి ఫిలిం నగర్ దగ్గర అయితే దింపేశాను ఇప్పుడే. నాకు అమౌంట్ వచ్చేసి 235 రూపీస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి, 235 రూపీస్ అయితే చూపిస్తుంది. ఇందాక వాళ్ళను డ్రాప్ చేసిన పాయింట్ ఇది ఫిలిం చాంబర్ దగ్గర అయితే దిగిపోయారు వాళ్ళు. డ్రాప్ కంప్లీట్ అయిపోయింది. ఇది బ్యాక్ గేట్. ఇది ఇక్కడ నుంచి యూటర్న్ చేసుకుని మళ్ళీ ముందుకెళ్తే మీకు ముందు నుంచి అయితే చూపిస్తాను. ఇక్కడ నుంచి మనకి విశ్వక్సేన హౌస్ అయితే కొంచెం దగ్గరలో ఉంటుంది. ఒక 1/2 కిలోమీటర్లోనే ఉంటుంది. ఇది ఫిలిం చాంబర్ ఫ్రంట్ గేట్ అయితే. ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను దారి. మన విశ్వక్సేన్ హౌస్ అయితే ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. చూద్దాం రండి. విశ్వక్సేన్ హౌసే కాకుండా పక్కనే మన కోట శ్రీనివాసరావు గారి హౌస్ కూడా ఉంటుంది. పక్కనే ఉంటుంది. వాళ్ళ ఇద్దరు హౌసెస్ అయితే పక్కనే ఉంటుంది. ఆ ఇద్దరు హౌసెస్ కూడా మీకు చూపిస్తాను. మనం ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలి. ఈ విగ్రహాలన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. తీసుకొని స్ట్రైట్గా అయితే వెళ్ళాలి. అట్లే కొంచెం స్ట్రైట్గా అయితే వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్తే మనకి డెడ్ ఎండ్ హౌసే మనకు పరిటాల సునీత గారి హౌస్ ఉంటుంది. పరిటాల సునీత గారి హౌస్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి రైట్ సైడ్లో విజయ్ దేవరకొండ హౌస్ ఉండేది. ఒక ఫ్లాట్లో అయితే ఉంటుండేది. ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఆ అపార్ట్మెంట్లో ఉండేది విజయ్ దేవరకొండ అయితే. ప్రజెంట్ అయితే ఇప్పుడు హీరో శ్రీకాంత్ గారి హౌస్ దగ్గర కొత్త హౌస్ అయితే తీసుకున్నారు. మనకి ఎదురుగా కనిపించే హౌసే పరిటాల సునీత గారి హౌస్. ఇది పరిటాల శ్రీరామ్, పరిటాల సునీత గారు ఉండే హౌస్ ఇదే. ప్రజెంట్ అయితే ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే ఈ లెఫ్ట్ తీసుకొని కొంచెం స్ట్రైట్ వెళ్ళగానే రైట్ సైడ్ ఒక రైట్ ఉంటుంది. ఆ రైట్ తిరగగానే రైట్ సైడ్ ఇల్లే మనకి విశ్వక్సేన్ గారి హౌస్ ఇల్లు ఇది. ఇక్కడ ఈ రైట్కి వెళ్ళాలి. ఈ రైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ఎల్లో కలర్ బిల్డింగ్ అయితే కనిపిస్తుంది. ఈ హౌసే విశ్వక్సేన్ గారి హౌస్ ఇది. ఇక్కడే ఉంటున్నారు ప్రజెంట్ అయితే. విశ్వక్సేన్ హౌస్ గారి నుంచి యూటర్న్ తీసుకొని కొంచెం వెనక్కి వెళ్తే మనకి కోట శ్రీనివాసరావు గారి హౌస్ అయితే ఉంటుంది. పక్కనే, వాళ్ళ ఇంటి పక్కనే వీళ్ళ ఇల్లు కూడా. ఇక్కడ కనిపిస్తున్న డూప్లెక్స్ హౌసెసే. చూద్దాం, అది కూడా చూపిస్తాను. పక్కనే ఉంటుంది కాబట్టి ఇదే వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడే మన కోట శ్రీనివాసరావు గారి హౌస్ అయితే ఉంటుంది.
ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మన కోట శ్రీనివాసరావు గారి హౌస్. అయితే పేరు కనిపిస్తుంది కదా, కోట శ్రీనివాసరావు గారు అని. ఇదే హౌస్. ప్రజెంట్ అయితే వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు, ఈ హౌస్లోనే ఉంటున్నారు. ఓకే, నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కోట శ్రీనివాసరావు గారి హౌస్ నుంచి కొంచెం దూరం రాగానే మనకి ఒక పికప్ అయితే పడింది. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వాళ్ళే మనకి ఓలా బుక్ చేసుకుంది. డ్రాప్ అయితే మనకి ఎర్రగడ్డ చూపించింది. ఎర్రగడ్డలో ఎక్కడో లొకేషన్ చూపిస్తాను, చూద్దాం. మనకి డ్రాప్ వచ్చేసి ఈఎస్ఐ హాస్పిటల్ అయితే చూపించింది. 7.5 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఓకే, వెళ్ళి డ్రాప్ చేసేద్దాం. అమౌంట్ ఎంత వస్తుంది అన్నది చూపిస్తాను, చూద్దాం. డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈఎస్ఐలో దింపేశాను. ఈఎస్ఐలో దింపేయంగానే వాళ్ళ అమౌంట్ అయితే మనకి 159 రూపీస్ అయితే ఆన్లైన్లో చేశారు. అది చూపించలేను. అలా డ్రాప్ చేయగానే నెక్స్ట్ పికప్ మనకి ఈఎస్ఐ నుంచే పడింది. మళ్ళీ ఈఎస్ఐ నుంచి మళ్ళీ ఫిలిం నగరే చూపించింది. ఎక్కడో చూద్దాం. ఆ డ్రాప్ వచ్చేసి పికప్ అయితే ఇక్కడ నుంచే పడింది. మనకి ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీళ్ళే కస్టమర్స్. పికప్ చేసుకుందాం. పికప్ చేసుకొని ఫిలిం నగరే చూపించింది. వెళ్ళి ఎక్కడో లొకేషన్ చూసి డ్రాప్ చేసేద్దాం. డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి డ్రాప్ వచ్చేసి ఈ రాయదుర్గం పోలీస్ స్టేషన్ దగ్గర ఒక ఆఫీస్ దగ్గర అయితే దిగిపోయారు. మనకి అమౌంట్ వచ్చేసి 187 రూపీస్ అయితే చూపించింది. ఆన్లైన్ చేసి వెళ్ళిపోతున్నారు అలా అయితే.